వెస్ట్ బెంగాల్ ఎంత కీలకంగా మారిందో తమిళనాడు రాజకీయాలు కూడా అంతే కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో తమిళ కొత్త పార్టీ హీరో సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగం టీవీకే పార్టీకి సంబంధించి జోరుగా ప్రచారంలో ఉన్న వార్త ఇక్కడ ఒక వార్త హల్చల్ అవుతుంది. సూపర్ స్టార్ విజయ్కు డిప్యూటీ సీఎం పదవి, 80 సీట్లు, బీజేపీ ఆఫర్పై జోరుగా ప్రచారం. ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ గారు సూపర్ స్టార్ విజయ్తో మంతనాలు జరిపారో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చక్రం తిప్పబోతున్నారు, ఆయన స్ట్రాటజీ అక్కడ ప్లే అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ పెద్దలు కూడా తరచుగా ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి కూడా 2-3 సార్లు విజిట్ చేశారు. అలాగే అమిత్ షా గారు కూడా విజిట్ చేస్తున్నారు. ఏదో పథకాల ఓపెనింగ్ సంబంధించి తమిళనాడులో ఎలాగైనా పట్టు సాధించాలి, అక్కడున్న డిఎంకే ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా దించాలి. అలాగే డిఎంకే 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏఐడిఎంకే రావాలి. అమ్మలేరు కాబట్టి ఏఐడిఎంకే మరలా బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ముందుకు వెళ్తుంది. ఇదే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో టీవీకే కూడా వెళ్ళబోతుంది. అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం కాదు వినిపిస్తున్న వార్త. నేను విన్న వార్త ఏంటంటే, ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ముందుకెళ్ళి ఆయన డిప్యూటీ సీఎం పదవి కైవసం చేసుకుని రాష్ట్రానికి ఇప్పుడు వెసులుబాటుగా సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, స్పెషల్ ప్యాకేజీకి సంబంధించి కానీ, సిఆర్డీఏకి సంబంధించి కానీ ఏవైతే మనకి నిధులు మంజూరు అవుతున్నాయో అలాగే తమిళనాడులో కూడా బాగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు మంతనాలు జరిపారు. అయితే పవన్ కళ్యాణ్ ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి ఆ సీట్లకు పరిమితమయ్యారు. మరోవైపు భాజపాతో భాగస్వామ్యం కాబట్టి తనకు రావాల్సిన 9 సీట్లు కూడా కేటాయించి 21 సీట్లకే జనసేన పరిమితమైంది. అయితే ఇక్కడ మొత్తం 234 సీట్లు ఎన్ని ఉన్నాయి తమిళనాడులో. 234 గాను 1/3 అంటే సుమారుగా 3వ వంతు భాగం విజయ్కి సీట్లు కేటాయించి మిగతావి ఏఐడిఎంకే, కొంచెం కొద్ది శాతం భాజపా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే డిప్యూటీ సీఎంగా మాత్రం విజయ్ ససేమిరా అంటున్నారన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా విజయ్ ఉంటూనే డిప్యూటీ సీఎంగా ఏఐడిఎంకే నేత ఎవరైనా ఉండొచ్చు. అంటే మేబీ పన్నీర్ సెల్వం ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది, ఆ పార్టీ నుంచి ఆయన కానీ ఇంకెవరైనా వస్తారా అనేది. మరోవైపు సినిమా ఇండస్ట్రీ కూడా 2 ముక్కలుగా విడిపోయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి తమిళనాడు సినిమా ఇండస్ట్రీ. మరోవైపు కమల్ హాసన్ పార్టీ కూడా డిఎంకేతో పొత్తుగా ఉండడం, అలాగే విజయకాంత్ పెట్టిన పార్టీ ఏదైతే ఉందో మురక్కం పార్టీ, ఆ మురక్కం పార్టీ మాత్రం ఎటు మొగ్గు చూపకుండా ఉంది. ఎందుకంటే దానికి కూడా 10% ఓటింగ్ ప్రభావం ఉందట. సో మొత్తం మీద తమిళ పార్టీల్లో రకరకాలుగా చీలికలు రావచ్చు. దీన్నే భాజపా క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. టీవీకే, ఏఐడిఎంకే, బీజేపీ కలిసి కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక్కడ డిప్యూటీ సీఎం కాదు, సీఎం పదవికే విజయ్కి మొగ్గు చూపేలాగా ఇచ్చి డిప్యూటీ సీఎం ఏఐడిఎంకే సంబంధించిన వ్యక్తినికి ఇవ్వడం కూడా ఒక చర్చగా భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ భాజపాతో కలిపేందుకు కాంప్రమైజ్ అయ్యి 21 సీట్లకు పరిమితం అయ్యారు కాబట్టి డిప్యూటీ సీఎం అయ్యారు. 133 స్థానాలు గెలుచుకున్న టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. అయితే ఇక్కడ సమీకరణాలు వేరు, అక్కడ సమీకరణాలు వేరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఈయన కూడా డిప్యూటీ సీఎం అనే వాదనలు వినిపిస్తున్నాయి, జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ తమిళనాడు సోషల్ మీడియాలో మరొక విధంగా ఉంది. తలపతి విజయ్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది ఓట్లుగా మలుస్తుందా లేదా అనే చర్చ నడుస్తుంది. పైపెచ్చు సొంత ఇంటిలోనే వేరు కుంపటి రావడం, ఆ భార్య విడాకులకి అప్రోచ్ అవ్వడం, అలాగే నటి త్రిషాతో ఉన్న వ్యవహారాలు కూడా దుమారం రేపడం, అలాగే కరూర్ ఘటనలో సుమారుగా ఈయన సభ పెట్టినప్పుడు కరూర్ ఘటనలో 41 మందికి పైగా చనిపోవడం, ఇట్లాగా అన్నిటి మీద చుట్టుముడుతున్న అక్కడుండే ప్రజలు కొంత సానుభూతి ప్రకటిస్తున్నారు. ఇదంతా కేవలం డిఎంకే ఆడుతున్న నాటకం, రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్టార్ విజయ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద విజయ్ ముఖ్యమంత్రిగా ఉంటే డిప్యూటీ సీఎంగా ఏఐడిఎంకే ఉండొచ్చు. దీనికి పూర్తి స్థాయి మంతనాలు భాజపా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉపయోగించుకుంటోంది. అక్కడ క్యాన్వాసింగ్ కూడా రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి తెలుగుతో పాటు తమిళ్ కూడా చాలా బాగా మాట్లాడతారు. ఆ తమిళ ఫ్లేవర్ కోసం అట్రాక్ట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ గారు సూపర్ స్టార్ విజయ్ ఇద్దరు ఒకే వేదిక మీద రాబోయే ఎన్నికల నగారా మోగించేటప్పుడు ఒకే స్టేజ్ మీద కనిపించే అవకాశాలు కూడా లేకపోలేదనేది మీద సర్వత్రా చర్చ జరుగుతుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అక్కడ లాబియింగ్ చేస్తున్నారో లేదంటే మంతనాలు నడుపుతున్నారో దానికి పవన్ కళ్యాణ్ గారితో పాటు
తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా కీలక పాత్ర పోషిస్తున్నారన్నట్టుగా తమిళ వార్తల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం పదవికి విజయ్ ససేమిరా నో చెప్పడం, ఎందుకంటే ఫ్యాన్స్ కూడా ఒప్పుకోవట్లేదు. ఒకవేళ డిప్యూటీ సీఎం పదవి ముందుగానే అంటే విజయ్కి ఆ సీట్లు దక్కే అవకాశం లేదు. ఒకవేళ 80 సీట్లే కేటాయిస్తే విజయ్ 60 సీట్లకు పైగా గెలుచుకుంటారనే వార్త కూడా వినిపిస్తోంది. చూద్దాం. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ లేనంతగా రసవత్తరంగా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా డిఎంకే ఒక 5 ఏళ్ళు, ఏఐడిఎంకే ఒక 5 ఏళ్ళు, లేకపోతే ఏఐడిఎంకే 5 ఏళ్ళు, డిఎంకే 5 ఏళ్ళుగా ఉండే పరిస్థితి. ఈసారి కొత్త పార్టీకి అవకాశం ఇద్దామని తమిళ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారనేది అక్కడ తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఇదొకటి హల్చల్ అవుతోంది.